వాస్తవానికి పాలస్తీనా అరబ్బుల దేశం. 1940లో ప్రపంచవ్యాప్తంగా యూదులపై దురాఘాతాలు పెరిగాయి. దీంతో యూదులు పెద్ద సంఖ్యలో పాలస్తీనాకు వలస వెళ్లారు. కాలక్రమంలో యూదుల సంఖ్య పెరిగింది. చివరకు అమెరికా మద్దతుతో 1948 మే 14న ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ దేశం సరికొత్తగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. దీంతో కాలక్రమంలో పాలస్తీనా ప్రయోజనాల కోసం హమాస్ పేరుతో ఒక మిలిటెంట్ సంస్థ ఏర్పడింది. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం చాలా పాతది. ఈ వివాదానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓట్టమాన్ సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో పాలస్తీనాగా అందరూ పిలిచే సదరు భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటికి ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇది వాస్తవం. ప్రస్తుత ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా అని అప్పట్లో పిలిచేవారు. పాలస్తీనాలో మెజారిటీ ప్రజలు అరబ్బులు. అయితే యూదులు కూడా ఉండేవారు. అయితే యూదుల సంఖ్య బహుస్వల్పం. పాలస్తీనాలో ఉన్న యూదులందరూ అక్కడి వారు కాదు. దాదాపుగా అందరూ బయట నుంచి వచ్చిన వారే అంటారు చరిత్రకారులు. ఆ తర్వాతి కాలంలో పాలస్తీనాలో యూదుల సంఖ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం పాలస్తీనాకు వలసలు పెరగడమే. 1920, 1940లో ప్రపంచంలోని అనేక దేశాల్లోని యూదులపై దురాఘాతాలు పెరిగాయి. దీంతో ఎక్కడెక్కడి యూదులందరూ ఆయా దేశాల నుంచి పాలస్తీనాకు వలస వచ్చారు. వీరిలో యూరప్ నుంచి వచ్చిన యూదులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యూరప్ సహా అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన యూదులు పాలస్తీనాను తమ పూర్వీకుల ఇల్లుగా భావిస్తుంటారు. అయితే పాలస్తీనాలోని యూదులకు బ్రిటన్తో సత్సంబంధాలుండేవి. ఈ నేపథ్యంలో ఒక దేశమంటూ లేని యూదుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిని బ్రిటిష్ ఎత్తుగడ అంటారు చరిత్రకారులు. బ్రిటన్ ఎత్తుగడను పాలస్తీనా అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదం తొలిసారిగా రాజుకుంది. కాలక్రమంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో 1947లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. అరబ్బుల దేశంగా ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి అందులో యూదులకు భాగం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. యూదులకు పవిత్ర భూమిగా పేరున్న జెరూసలేం తన పర్యవేక్షణలో ఉంటుందని సమితి ప్రతిపాదించింది. అయితే తమ అస్తిత్వాన్ని దెబ్బతీసే పాలస్తీనా విభజనను అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన అమలు కాలేదు. ఇదిలా ఉంటే అరబ్ భూభాగంలోనే ఉంటూ ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచ పటంపై లేని దేశాన్ని ప్రకటిస్తున్నట్లు యూదులు ప్రకటించారు. యూదుల ఈ నిర్ణయాన్ని మెజారిటీ పాలస్తీనియన్లు వ్యతిరేకించారు. పాలస్తీనియన్ల అభ్యంతరాలను యూదులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1948 మే 14న ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచ పటంపై ఓ కొత్త దేశం ఆవిర్భవించింది. ఈ పరిణామం చివరకు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తొలి యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో యూదులు పైచేయి సాధించారు. దీంతో 7.5 లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 1949లో యుద్ధం ముగిసే నాటికి అతిపెద్ద భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది. తొలి యుద్ధంలో జోర్డాన్ ఆధీనంలోకి వెళ్లిన పాలస్తీనా భూభాగానికి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అలాగే ఈజిప్టు ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతానికి గాజా స్ట్రిప్ అని పేరు పెట్టారు. అంతేకాదు జెరూసలేంను రెండుగా విభజించారు. జెరూసలేం పశ్చిమ వైపు భాగాన్ని ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు భాగాన్ని జోర్డాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
1948 యుద్ధం తరువాత ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య చాలా కాలం పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే 60లో మరోసారి విభేదాలు చెలరేగాయి. దీంతో 1962లో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజేతగా నిలిచింది. తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉంటే 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగింది. అయితే కీలకమైన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నియంత్రిస్తూనే ఉంది. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం రక్తపు టేరులు పారించింది. ఇరువైపులా వేలాది మంది ఉసురు తీసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఓ మిలిటెంట్ గ్రూప్ అవసరమని పాలస్తీనియన్లు భావించారు. ఈ నేపథ్యంలో 1987లో హమాస్ పేరుతో ఓ మిలిటెంట్ గ్రూప్ ఏర్పాటైంది. హమాస్ సంస్థను పాలస్తీనా మత పెద్ద షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదంలోకి అగ్రరాజ్యమైన అమెరికా ప్రవేశించింది. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదానికి చరమగీతం పాడాలని అమెరికా నిర్ణయించుకుంది. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విషయంలో చొరవ చూపారు. శాంతి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహూద్ బరాక్, పాలస్తీనా పాలకుడు యాసర్ అరాఫత్ మధ్య శాంతి చర్చల కోసం ప్రయత్నించారు. అయితే బిల్ క్లింటన్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఈ పాలస్తీనియన్లకు, అక్కడి యూదులకు అనేక విషయాలపై తరచూ వివాదాలు తలెత్తేవి. దీంతో ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి. గాజా ప్రాంతమైతే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆధీనంలో ఉండేది. పాలస్తీనా ప్రజల ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ బలగాలతో హమాస్ అనేకసార్లు హోరాహోరీగా పోరాడింది. ఇదిలా ఉంటే గతంలో హమాస్ కు ఈజిప్ట్ నుంచి ఆయుధాలు అందేవి. ఈ నేపథ్యంలో ఇటీవల యుద్ధంలో హమాస్ కు ఆయుధాలు అందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ గట్టి నిఘా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, పెడుతున్న ఆంక్షల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పాలస్తీనియన్ల గోడును పట్టించుకునే తీరిక, ఓపిక ఇజ్రాయెల్ పాలకులకు లేకుండా పోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అనేక విషయాల్లో తరచూ గొడవలు వస్తున్నాయి. పాలస్తీనా శరణార్థుల సంగతి ఏమిటన్న ప్రశ్న తరచూ తెరమీదకొస్తోంది. వెస్ట్ బ్యాంక్ లో యూదుల నివాసాలను తొలగించాలా లేక కొనసాగించాలా? ఇలా అనేక అంశాల్లో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తరచూ గొడవలొస్తున్నాయి. 25 ఏళ్లుగా ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి పరిష్కారం కనుక్కోవడంలో భాగంగా అనేకసార్లు శాంతి చర్చలు జరిగాయి. చర్చలైతే జరిగాయి కానీ రెండు దేశాల మధ్య ఇప్పటికీ శాంతి నెలకొనలేదు. ఎప్పుడు చూసినా ఉద్రిక్త పరిస్థితులే ఉండేవి. ఈ నేపథ్యంలో కిందటేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ బలగాలు దాడి చేశాయి. దీంతో యుద్ధకాండం మొదలైంది. ఏమైనా ఇప్పటికైనా మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలని ప్రపంచ శాంతి ప్రియులు ఆశిస్తున్నారు.